ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి అన్న. ఓకే, ఏం పేరు మీ పేరు? రవి. ఇది మన ఇన్వేజ్ కంపెనీ వాళ్ళది నారింగ గోల్డ్ చూడడానికి వచ్చినాము ఖమ్మం నుంచి. ఇది చాలా బాగుంది, క్రాప్ కూడా బాగుంది, మంచి రేటు కూడా మంచిగానే పలుకుతుంది, కాయ కూడా బాగుంది. ఇది మన పెదకూరుపాడు బాగుంది. యూనివర్స్ కంపెనీ నారింగ ఎల్లో గోల్డ్ ఫీల్డ్ విజిట్కి వచ్చారు. ఓకే, కంపెనీ నారింగ గోల్డ్ ఫీల్డ్ విజిట్కి వచ్చినాం. ఓకే, బాగుంది, కాయ సైజు కానీ షైనింగ్ కానీ నల్లి కూడా తక్కువనే, దీనికి అటాక్ అంతేం లేదు, బాగుంది కాయ. ఇప్పుడు మీరు చూశారు కదా ఈ మొత్తం ఇది ఇక్కడ పెదకూరుపాడులో ఫార్మర్స్కి ఏం చెప్తారు, వేసుకోవచ్చా అసలు? ఎల్లో మిర్చి అనగానే కొంతమంది డౌట్తో ఉన్నారు. మీరు ఖమ్మం నుంచి వచ్చారు కాబట్టి డైరెక్ట్ ఫీల్డ్కి ఖమ్మం నుంచి వచ్చారు. అసలు ఎలా ఉంది ఏంటి అసలు రైతులందరికీ ఒక మాటలో చెప్పాలంటే? రైతు అయితే రేట్ అనేది మన చేతిలో కాదు, రేట్ అది ఎట్లుంటే అట్లే నడుస్తుంది, కానీ వేసుకోవచ్చు. పంట అయితే గట్టిగా మంచిగా పండుతుంది, దానికి ప్రాబ్లం లేదు. ఓకే, బాగుంది. ప్రజెంట్ ఫీల్డ్ కండిషన్ అయితే వైరస్ లేదు, నల్లి లేదు. అది చెప్పండి రైతులకు. వైరస్ లేదు, నల్లి లేదు. అయితే మన తేజ మిర్చికి ఈ మిర్చికి ఆకు అనేది దీనికి మందం ఉంటుంది, దీనికి వైరస్ అటాక్ కావడం కూడా తక్కువే. ఓకే, అది మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉంది కదా, ఎంత దిగుబడి ఎంత వచ్చింది అనుకుంటున్నారు ఈ ఫీల్డ్? ఓన్లీ ఇది దగ్గర 25 నుంచి 30 వస్తుంది అన్న. 25 నుంచి 30 పక్కా వస్తుంది. ఆకులు తక్కువ ఉన్నాయి, కాయలు ఎక్కువ ఉన్నాయి. ఆకులు తక్కువ, కాయ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఆకులు తక్కువ ఉన్నాయి, ఆకులు తక్కువ, కాయ ఎక్కువ. ఏ చెట్టు వేసినా అంతే ఉంటుంది. అంతే ఉంది, మొత్తం ఫుల్ ఉంది. ఇంకోటి చెప్తున్నా చూడండి, ఇది వచ్చేసరికి నారింగ ఎల్లో గోల్డ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి గుంటూరు మిర్చి యార్డ్లో చాలా కంపెనీ రకాలు ఉన్నాయి. అంటే కాయ మనకి కోసిన తర్వాత ఇలా గోల్డ్ కలర్గా వస్తేనే గుంటూరు మిర్చి యార్డ్లో అధిక రేటు పడుతుంది. అది ఒక మన యూనివర్స్ కంపెనీ వాళ్ళదానికే అధిక రేటు ఉంటుంది. అంటే ఇలా గోల్డ్ కలర్ వస్తేనే మార్కెట్లో అధిక ధర. అది యూనివర్స్ కంపెనీ నారింగ ఎల్లో గోల్డ్. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది చెట్టుకి ఉన్న ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా అన్ని ఫ్లవరింగ్ కాయలు అయిపోతున్నాయి, అసలు డ్రాపింగ్ అనేదే లేదు, అంత మంచి నీట్గా కాసింది. ఇది ఒక కొమ్మ, కొమ్మకి ప్రతి కొమ్మకి కాయలు ఉంటాయి, అసలు డ్రాపింగ్ అనేదే లేదు, రాలిపోవడం అనేది లేదు.